ఆమె కొంచెం చదువుకుంది కానీ కుకింగ్కి వెళ్తుంది. ఏదో చిన్న పెద్ద పని చేసుకొని బండి కొన్నది తను జూపిటర్. ఆ బందే ఇప్పుడు ఎప్పుడైతే అమ్మాయిని పోయారో అప్పుడు దొరికిరు అనమాట వీళ్ళు. లేదంటే మిస్సింగ్ కేసులనే పడిపోతుండేది. ఎప్పుడైతే బండి అమ్మని పోయారో వాళ్ళు పట్టుకొని ఇట్లా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి సార్ ఇట్లా అంటే అమ్మాయి ఇంతకుముందు కూడా పేపర్లో దాంట్లో కూడా వచ్చింది అనుకుంటా. దానివల్ల అక్కడ వాళ్ళు ఫోన్ చేసిరు. పోలీసు వాళ్ళు పోయి తీసుకొని ఇంకా ఇంట్రాగేషన్ మొదలు పెడితే ఎవరైతే మోంటి అయితే పెట్టిండో తను దోలుకొచ్చి చూపెడితే అప్పుడు అక్కడ చూయించిండు. ఇక్కడనే బొంద పెట్టినామని చూపిస్తే చూయించుండు. తోవడం మొదలు పెట్టినాక తోతుంటే వెళ్తలేదు. వెళ్ళకుంటే డ్రిల్లింగ్ మిషన్ తెచ్చి తొవ్వి డ్రిల్లింగ్ మిషన్ తో దొవ్వి తీసిరు ఆమెను బయటికి. అంటే అది సిమెంట్లో పూడ్చిపెట్టారు తను. తొవ్వేసినాక కింద సిమెంట్ వేసేసి పైన ఆమెను బండబెట్టేసి మళ్ళీ పైకి వెళ్ళి సిమెంట్ వేసేసారు. అంటే 8 months అయింది, స్మెల్ రాకుంటుంది ఎందుక మేము నిన్నంతా ఆలోచించినాం. అదే అంటే సిమెంట్ వేసేసారు అంటే స్మెల్ రాకుండా మొత్తం సిమెంట్ చేసి ప్యాక్ చేసారు. ఎందుకంటే డైనస్లీ దగ్గరనే ఉన్నాయి. ఆమె చదివేది ఇంటర్ కానీ తెలివితేటలు చూడండి. చాలా క్రిమినల్ బ్రాంచ్ ఏదంటే సిఐడిలో పంపిస్తే పనికొస్తుంది అనుకుంటున్నాను నేనైతే. 17 సంవత్సరాల అమ్మాయి ఇంత పెద్దగా లాజిక్ మేమే అనుకుంటున్నాము. అంత అమ్మాయి తన ప్రెగ్నెన్సీ ఉన్నది కూడా అంటే మేము గుర్తుపట్టలేదు తెలుసా. 8 నెలల దాకా మేము గుర్తుపట్టలేదు ప్రెగ్నెన్సీ అంటే. పెద్ద పాపని అడిగినాం ఏందే మళ్ళీ మీ చెల్లి అట్లుందంటే కాదంటే చెల్లి ప్రెగ్నెన్సీ. మళ్ళీ పోలీసు వాళ్ళకి చెప్పారు అంటే పోలీసు వాళ్ళకి చెప్పలేదు సార్ నేను బాగా తింటున్నా ఇంట్లోనే ఉంటున్నా ఏడికి పోతలేను కదా సార్ అందుకే లావైనా అని చెప్పిందంట. అయితే తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు పంపించి మళ్ళీ డాక్టర్ని పిలిపించి గట్టిగా అడిగితే తను ప్రెగ్నెంట్ ఉందని డాక్టర్లు చెప్తారు కదా. తర్వాత గట్టిగా అడిగితే మౌంటితో ఉంటున్నా సార్ నాకు ప్రెగ్నెంట్ 8 months అంటే 8 months అయితే ఎవరు తీయలేరు కదా. ఇదే ఇంట్లో ఉండేదా? ఇదే ఇంట్లో అతనితో కలిసి అంటే కలిసి తను ఉండకపోయేవాడు. అంటే అబ్బాయి డే పూట వచ్చేవాడు కాదు, ఏ టైమో మిడ్-నైట్ వచ్చేవాడు. అంటే డే పూట వస్తే ఇంతకుముందు కేసు అయింది కాబట్టి మేము ఎవరైనా రానియం. మిడ్-నైట్ పూట వచ్చేవాడు. అక్కడ పైనుంచి దారి ఉంది మట్టి దారి, ఆ దారి నుంచి వచ్చి గలీల నుంచి జంప్ అయి వెళ్ళిపోయేవాడు. అన్ని మిడ్-నైటే జరిగినాయి ఇవన్నీ. డే పూట ఏది జరగలే. డే పూట జరిగితే మాకు చిన్న శబ్దం వచ్చినా మేము లేచి చూసేవాళ్ళం. నైట్ కూడా ఏదైనా చిన్నగా వస్తే అందరం ఫోన్లు చేసుకుంటాం. ఏదైనా అయింది అంటే అందరం బయటకు వచ్చి కవర్ చేస్తాం ఏమైంది అని. ఏదైనా గొడవ అయినా అంతే. వేరే వాళ్ళ ఇళ్ళ గొడవ అయితే కూడా బయట గుంజుకొచ్చి మాట్లాడేంత శక్తి ఉంది మా దగ్గర. అంత పెద్ద పని చేసింది మాకెట్లా తెలియలేదని ఆలోచిస్తున్నాం. చాలా బాధ మాకు నిన్న నుంచి అయితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది.